పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచన చేస్తుంది. అటు మణిపూర్ అల్లర్లపై విపక్షాలు చర్చకు పట్టుబడే అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో 5 కొత్త బిల్లులు ఉన్నాయి. అయితే అందరి దృష్టి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపైనే ఉంది. ఈ బిల్లును గతంలోనే అంటే వర్షాకాలం సమావేశాల్లోనే కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. అయితే విపక్ష సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపింది. జేపీసీ నివేదిక తర్వాత ఈ బిల్లును మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్రం నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ శీతాకాల సమావేశాల మొదటి వారంలో పార్లమెంట్కు సమర్పించే అవకాశం ఉంది. అయితే ఈ జేపీసీ గడువు పొడిగించాలని విపక్ష సభ్యులు పట్టుపడుతున్నారు. ఈ విషయంలో సభలో ప్రతిష్టంభన నెలకొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో కీలక బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అయితే కారణాలేమైనా ఈ సమావేశాలలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో అది లేదు. ఈ శీతాకాల సమావేశాలలో పెండింగ్ లో ఉన్న పాత బిల్లును 11 సహా 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. కొత్త బిల్లులలో సహకార యూనివర్సిటీల ఏర్పాటు, పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్ల బిల్లు ఉన్నాయి.